కొన్ని కొన్ని నినాదాలు మనస్సుల్ని అలా హత్తుకుంటాయి. అందులో 'వందే మాతరం' నినాదం ఒకటి. అర్ధరాత్రి నిద్ర లేపిన 'వందే మాతరం' అన్నటువంటి నినాదం నాడు స్వతంత్రానికి పూర్వం గట్టిగా వినబడే మాట. అంటే భరతమాతకి వందనం చేస్తున్నాం అన్నటువంటిది. ఆ రోజున ప్రారంభమైనటువంటి ఆ 'వందే మాతర' ఉద్యమం ఉరికొయ్యలెక్కినటువంటి భగత్ సింగ్ దగ్గర నుంచి లాల్, బాల్, పాల్ లాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటప్పుడు తుపాకీ గుండ్లకి ఎదురొడ్డి మరి 'వందే మాతర' నినాదం చేసినటువంటి వాళ్ళు. అలాంటి 'వందే మాతర' నినాదానికి కీలకమైనటువంటి 'వందే మాతర' గీతాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాతన 'వందే మాతరాన్ని' జాతీయ గీతం చేయకుండా ఉండటానికి కారణం ఎవరు? ముస్లిం లీగ్ అనే పార్టీ పెట్టి పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా నేను ఫీల్ అవుతున్నాను, మా మతం ఫీల్ అవుతుందంటే దేశం ఫీల్ అయ్యే తప్పు పని చేశారు ఇక్కడ. 'వందే మాతరం' ఎవరికి ద్రోహం, ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? మేం మా దేవుడికి మాత్రమే మొక్కుతాం, ఇంకెవరికి మొక్కమంటే నిన్నెవరు మొక్కమన్నారు? 'వందే మాతరం' దేశ గీతం, జాతి గీతం, జాతీయ గీతం, జాతి గుండె చప్పుడు. జాతి గుండె చప్పుడుని ఆపేశామే. దేశం కూడా మొక్కలు చేశాక ఇంకా ముస్లింలు ఫీల్ అవుతారని చెప్పి గీతం ఆపడం ఏంటి? ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఈ దేశం కోసమే ఉన్నామని చెప్పారు కదా, ఇంకా అక్కడ 'వందే మాతర' గీతాన్ని ఆపడం ఏంటి? అది కదా ఈ రోజున నరేంద్ర మోడీ ప్రస్తావించింది. అసలు భారతదేశానికి దరిద్రమే అక్కడ. 'వందే మాతర' గీతాన్ని తీసి పక్కన పెట్టడం దగ్గర నుంచి బుజ్జగింపు చర్యలు రాజ్యాంగం ఆరంభం నుండి రాసుకొచ్చుకున్నామే, సంస్కరణలు మార్చేశామే. ఆయన బాటలోనే ఆయన మనవడు గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు చివరికి మిగతా దేశం అందరికీ 18 ఏళ్లకే పెళ్లి కావాలంట, ముస్లిం అమ్మాయిలకి ప్యూబర్టీ అవ్వగానే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, బాల్య వివాహాలైనా చేయొచ్చు. మిగతా వాళ్ళందరికి ఒక చట్టం, వాళ్ళకొక చట్టం. మైనారిటీల కోసం ప్రత్యేక చట్టం, ముస్లిం వివాహ చట్టం, మళ్ళీ హిందువుల వివాహ చట్టం, క్రైస్తవ వివాహ చట్టం. ఇప్పుడు ఇంకా దేశం స్వతంత్రం వచ్చి అందరికీ హక్కు అన్నది ఎక్కడవుతుంది? ఒకళ్ళకి హక్కు ఉంటుంది, ఒకళ్ళకి బాధ్యత ఉంటుందా? బాల్య వివాహాలు మరి హిందువుల్లో కూడా ఉంది కదా, ఎందుకని చెప్పి ఒప్పుకోలేదు మనం? అదే ముస్లింల బాల్య వివాహం నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు? బహుభార్యత్వం హిందువుల్లో కూడా ఉంది కదా, దేవుళ్ళల్లో కూడా ఉంది కదా. మరి బహుభార్యత్వం హిందువులకి ఎట్లా నిషేధించావు, ముస్లింలకు మాత్రం బహుభార్యత్వం ఎట్లా పెట్టావు? వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి నడవచ్చు, ఇక్కడ మతాచారాల ప్రకారం జరగకూడదు. దీన్ని అంగీకరించారు హిందువులు, అక్కడ ముస్లింలు ఫీల్ అవుతారని వదిలేశారు. ఇట్లా ప్రతిదీ బుజ్జగింపు, వేధింపు, బుజ్జగింపు, వేధింపు. హిందువుని వేధించి ముస్లింలు సంతృప్తి, ముందు ముస్లింలు బుజ్జగించి హిందువుల్ని వేధించడం. ఇదే కథ నడిచింది. దాన్నే కదా నరేంద్ర మోడీ ప్రస్తావించింది. మహమ్మద్ అలీ జిన్నా అనేవాడి కోసం లేదా ముస్లిం లీగ్ కోసం 'వందే మాతరాన్నే తాకట్టు పెట్టిన విషయాన్ని నిలదీశారు.